గైనకమేజియాకి మామూలుగా ఫిజియలాజికల్ అండ్ పాథలాజికల్గా చెప్తాము. ఫిజియలాజికల్ ఏంటంటే సర్వసాధారణంగా చాలామందికి అవ్వచ్చు. ఇప్పుడు పుట్టిన పిల్లోడికి ఏమవుతుందంటే మదర్ నుంచి వచ్చిన ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల మనకు ఆ బటన్లా కొంచెం తగులుతుంది. అది ఫ్యూ మంత్స్లో తగ్గిపోతుంది. దట్ ఈస్ ఫిజియలాజికల్. పుట్టిన పిల్లోడికి మదర్ హార్మోన్స్ ఈస్ట్రోజన్ వల్ల జరిగేది. నెక్స్ట్ ఏమో టీన్ అప్పుడు ఏమవుతుందంటే కొంచెం చేంజెస్ వల్ల కూడా బ్రెస్ట్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. కొంచెం పెయిన్ఫుల్ ఉండొచ్చు. అవి ఫ్యూ మంత్స్ నుంచి 3 years లోపల తగ్గిపోతుందండి. ఇంకో స్టెప్ ఏంటంటే ఏజ్ పెద్దగా అయినప్పుడు వీళ్ళకి ఏజ్ ఎక్కువ పెరిగినప్పుడు ఏమవుతుందంటే హార్మోనల్ అండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తగ్గడం జరుగుతుంది కదా. ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్ రేషియో చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళలో కూడా లైక్ ఎక్కువ ఏజెస్ అంటే సీనియర్ సిటిజన్స్ వాళ్ళకు కూడా ఈ గైనకమేజియా వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి ఫిజియలాజికల్ అంటే సర్వసాధారణ కామన్గా జరిగేది. ఇది ఇంకోటి ఏంటంటే పాథలాజికల్ కండిషన్స్, ఏదన్నా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనకి లైక్ ఇప్పుడు కొందరికి ఏమన్నా టెస్టిస్ అనేది మనకి అబ్డోమెన్లో ఫామ్ అయ్యి కింది దాకా డిసెంట్ కావాలి. ఆ డిసెంట్ కాకుండా అట్రోఫీ అయిపోయింది అనుకోండి. సో వాళ్ళలో హార్మోన్స్ ప్రొడ్యూస్ కావు. సో హైపోగొనాడిజం అంటాం. ఈ కండిషన్స్లో ఏమవుతుందంటే వాళ్ళకి బ్రెస్ట్ అనేది ఎన్లార్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని మెడిసిన్స్ వాడతాం కదా, డ్రగ్స్, దానివల్ల కూడా ఈ గైనకమేజియా వచ్చే ఛాన్స్ ఉంది. లైక్ సైకాట్రిక్ డ్రగ్స్ ఉంటాయి కదా కొన్ని, దానివల్ల కూడా అవుతుంది. ప్లస్ డైరెటిక్ అన్ని యాంటాసిడ్స్ కానీ స్టెరాయిడ్స్ ఇట్లాంటివి వాడడం వల్ల కూడా మనకి గైనకమేజియా రావచ్చు. మెయిన్లో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే యాంటీ ఆండ్రోజన్ ట్రీట్మెంట్స్ ఎక్కువ ఇస్తాం కదా, వాటికి ఈ టెస్టోస్టెరాన్ తగ్గిపోయి ఈస్ట్రోజన్ మోతాదు పెరగడం వల్ల కూడా గైనకమేజియా వస్తుంది. సో మెజారిటీ మనం టీన్స్లో చూసే గైనకమేజియా ఏదైతే ఉందో అది యూజువల్గా 80 to 90% అన్క్లియర్, లైక్ ఎందుకు అవుతుంది అని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఆఫ్ లేట్ చూసుకుంటే గైనకమేజియా అనేది పెరిగింది. ఎందుకు అంటే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇంతకుముందు యాక్టివిటీ ఎక్కువ ఉండేది, హై ఫ్యాట్ డైట్ ఉండకపోయేది. సో అండ్ అడల్ట్రేషన్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు అవన్నీ పెరగకపోవడం వల్ల కూడా హార్మోనల్ చేంజెస్ జరుగుతున్నాయి. దానివల్ల కూడా గైనకమేజియా అనేది ఇన్సిడెన్స్ పెరిగింది. యూజువల్గా అయితే లైక్ 13-14 yearsలో వచ్చిన గైనకమేజియా మెజారిటీ టైం అయితే మనం వెయిట్ చేసి చూస్తాం కొన్ని ఇయర్స్ దాకా. బై 17 years మెజారిటీ తగ్గిపోయి 10% ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే లైక్ అసెస్మెంట్ చేసుకొని సర్జరీయా లేకుంటే మెడికేషన్స్ ఎలా అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.